హలో హాయ్ అండి. అందరికీ నమస్తే. అరుణిశివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో పిల్లలు ఒక్కోసారి చదువుకునే ఎగ్జామ్స్ టైంలో కొంతమంది చెప్పిన విని ఇబ్బంది పడుతుంటారు. అవి ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేను చదువుకునే రోజుల్లో కొంతమంది వ్యక్తులు, మేము చదువుకునే వాళ్ళం, కొంతమంది చదువుకునే పిల్లలు మాలో కొంతమంది ఏం చేసేవారంటే ఎగ్జామ్స్ జరిగే టైంలో చదువుకుంటానే ఉండేవారు. ప్రైవేట్లో ఆ మాస్టర్ గారు చెప్పారు, ఈ మాస్టర్ గారు చెప్పారు, పేపర్ తెలిసిపోయింది అని ఏదేదో ఊహించుకుంటా ఎవరో ఏదైనా చెప్పిన కొన్ని క్వశ్చన్లు తీసుకొచ్చి ఇవి వస్తాయంట అని చెప్పి చదువుకునేవారు. అలా మేము చదువుకునే టైంలో ఇది జరిగిందండి సంఘటన. అది పిల్లలకి అనుభవంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అలా తెలియజేసేటప్పుడు పిల్లలు చదువుకునే సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి ఆ చెప్పిన క్వశ్చన్లన్నీ ఏవో బట్టి వెళ్ళేవారు. అలా ఎగ్జామ్స్ రాశారు. ఈ అన్ని ఎగ్జామ్స్ పూర్తయినాయి. అతను ఒక సబ్జెక్ట్లో ఏమి తేడా చెప్పాడో తెలియదు, కానీ తనకి డైలీ చెప్తున్నాను కదా అని అతను ఏదో ఒకటి చెప్పాడు, ఏం జరిగిందో తెలియదు. కానీ వారు అందులో అలా ఫాలో అయిన వాళ్ళు అందరూ తప్పారండి. ఆ ఒక సబ్జెక్టులో చక్కగా సంవత్సరం మొత్తం చదువుకున్నది వదిలేసి ఎవరో ఏదో చెప్పారని ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుని బట్టి వెళ్ళి 100 మార్కులు తెచ్చేసుకుందాం అని వెళ్ళి వాళ్ళు 1-2 మార్కుల్లో వాళ్ళు చెప్పినట్లు ఏదో 1-2 వచ్చి ఏదో ఇది లేకుండా, మామూలుగా జనరల్గానే 100కి 40% చదువుకుంటే మనం 90%, 40-50% చదువుకున్నాం అనుకోండి, మనకి 80-90 అనేది వస్తుంది. మనం గట్టిగా 40-50% గట్టి పట్టుపడితే సబ్జెక్ట్ మీద మెయిన్ 40%, అంటే మొత్తంలో 40% అంటలేదు, మెయిన్ 40% ఇంపార్టెంట్ మనకు తెలుస్తుంది మాస్టర్లు చెప్పే ద్వారా. అలా ఫాలో అయితే సరిపోతుంది. అలా కాకుండా వాళ్ళు సొంత తెలివితేటలు వాళ్ళు చెప్పారు వీళ్ళు అప్పట్లో అలా ఉండేదండి. ఇప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు అయ్యని ఇదని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ చదువుకి ఆటంకం కలిగించుకుంటూ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు పిల్లలకి. ఇప్పుడు పెద్ద స్కూల్లో చదివే విద్యార్థులు ఖచ్చితంగా ట్యూషన్లో అన్నీ చెబుతుంటారు, బాధ్యతగా పట్టించుకుంటారు. అలా కాకుండా చిన్న స్కూల్లో చదువుకునే వాళ్ళు, ఓ మాదిరిగా చదివే విద్యార్థులు ఇలా ఈ ఆలోచనకి ఇదవుతూ వాళ్ళు చదువుని సంవత్సరాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి విద్యార్థులు చదువు మీదే ఏకాగ్రత చూపండి. ఎగ్జామ్స్ టైంలో ఏ పేపర్ వచ్చిందన్నా, ఏది తెలిసిందన్నా, ఏదన్నా సరే, ఎవరు మాస్టర్ గారు చెప్పారన్నా ఏదన్నా సరే, అవి ఏమీ మీరు పట్టించుకోకుండా చక్కగా మీరు చదివే ఒకటి. మీరు చక్కగా ఒక్కో చాప్టర్లో ఇన్ని క్వశ్చన్లు అని మీరు రాసుకొని చక్కగా డైలీ చదివేటప్పుడు కొన్ని క్వశ్చన్లు పక్కన పెట్టుకుని అవన్నీ చక్కగా చదువుకుంటే మీకు రుస్తులాంటి మార్కులు వస్తాయి. అలా చేయండి. ఎందుకంటే అందరూ పెద్ద స్కూల్లో చదువుకోలేరు కదా. ఇవాళ ఎన్నో వసతులు ఉన్నాయి. ఆ వసతులను ఉపయోగించుకోండి మంచిగా. ఈ ఆలోచనలు అనేది దూరంగా ఉండి మంచి మార్కులు తెచ్చుకోవాలి పిల్లలందరూ. చదువుకునే పిల్లలు కూడా ఈ ఎగ్జామ్స్ టైంలో టీవీలు అనేది, గేమ్స్ అనేది, క్రికెట్ ఆట అనేది మానుకొని ఆ నెల రోజులు కూడా శ్రద్ధ వహిస్తే మీరు 11 నెలలు మీకు స్వేచ్ఛ ఉంటుంది అని నేను నా అనుభవంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. పిల్లలందరూ ఇది మంచిగా భావించి చక్కగా మీరు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులో ఉంటారని కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.